ఇప్పుడు మాకేమన్నా మాట చెప్తావా మరి? ట్రై చేస్తావా? అమ్మవారు వస్తదా ఇప్పుడు మా కోసం? లేక రాదా? ఎందుకు? అంటే ఓన్లీ ఆ రోజులలోనే ఆ రోజులలోనే అంటే నాకు ఇంట్లో పండుగ చేపించుకోక ముందు డైలీ వస్తుండే. బట్ ఇప్పుడు ఒక రూల్ అయిపోయింది కదా, ఆ రోజే కన్ఫర్మ్గా అని. అంతా కన్ఫర్మ్గా లేదు కానీ అంటే ఆ రోజే చెప్పాలి, మిగతా రోజులు చెప్పొద్దు అనే ఒక చిన్న అది ఓకే. ఆ టైమింగ్ కూడా మాట ఉంటుంది. చెప్పకపోయినా మా అందరికీ తెలుస్తుంది కదా, అమ్మవారిని మేము కూడా దర్శించుకుంటాం, అందుకోసమని అడుగుతున్నా. ఓకే, పిలుస్తావా? చూద్దాం. చూద్దామా? అమ్మో ఏంది బెదిరిస్తుందా? ఓకే. ఎందుకంటే మాకు కూడా ఉంటాయి కదా ఏదో ఒక ప్రాబ్లమ్స్. సో అమ్మవారు ఎత్తుక్కుంటూ వచ్చిందని అనుకోవాలి కదా, కానీ వెయిట్ చేయించింది ఇప్పుడు నన్ను మాత్రం. వరకు నేను చేసిన ఇంటర్వ్యూలో ఏమంటారు అంటే, నువ్వు ఆడికెళ్ళి చెప్పడం ఏంది, ఆడికెళ్ళి దేవుణ్ణి రప్పించుకోవడం ఏంది అని కామెంట్స్ వస్తున్నాయి. అది వాళ్ళ పిచ్చిరా, మూర్ఖత్వానికి మూర్ఖత్వం. అద్దు చాలా మంది ఉండదు. చూసిర్రు కానీ అందులో ఒక్కరు మాత్రమే ఇలా చెప్పిర్రు. ఇప్పుడు సరే, మేము ఇక్కడికి వచ్చి పిలిపించుకొని చెప్పుకున్నాము అని అలా అనుకునే బదులు, అమ్మవారే మాకేదన్నా ప్రాబ్లం ఉంది అనుకొని మా దగ్గరకు వచ్చిందేమో. అలా అనుకోరు కదక్క. ఇప్పుడు అయిపోతుంది మా వాళ్ళకి. దగ్గరికి రావద్దు అనుకుంటే నిన్న మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకుంది, అవునా? అవును. ఈ రోజు అయినా 24 గంటలు దాటింది. రావాలని ఉంది కదా, రావాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చావు కదా. ఇప్పటికి అమ్మవారు రావాలని రాసి పెట్టుంటే వస్తుందేమో. అదే. ఇంకో కొంతమంది కూడా మాట్లాడతారు కదా, అంటే పిలిస్తే రావడం ఏంటి, పిలిస్తే రావడం ఏంటి, సడన్ కూడా వస్తారు కదా అనేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు సడన్ గా వస్తారా, మనం మొక్కుతే రారా? ఇది కూడా నేను చెప్తున్నా, అమ్మవారు పిలిస్తేనే వస్తారని లేదు, పిలవకుండా కూడా వస్తారు. పిలిస్తే కూడా మనం మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే కూడా వస్తారనేది నా నమ్మకం. అలా. సో మొత్తానికైతే వాక్కు చెప్తున్నా. ఇప్పటివరకు చాలా మమ్మీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ ఒకటి ఆపినవని కూడా చెప్పావు కదా, అదేంటి? అంటే అర్జెంట్ వర్క్ ఉండే డాడీ వాళ్ళకి, సో బయటికి వెళ్ళిర్రు. చెప్పింది ఆల్రెడీ, అమ్మవారు ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది పోవద్దు అని చెప్పింది. బట్ మా అమ్మవారి దయ వల్ల మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కానీ దెబ్బలు తాకలే. ఓకే. అది కూడా అమావాస్య రోజే. ఓకే. ఆపగలిగావు. కలలో తెలుస్తాయా వీళ్ళకి ఆపద జరుగుతుంది? తెలుస్తుంది. విలేజ్ వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తుంది. ఎవరైనా చనిపోయే ముందు తెలుస్తుంది, ఇట్లా వీళ్ళు చనిపోతుర్రు అంటే వాళ్ళే చనిపోతారని ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఎవరో చనిపోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది, మనసుకు అనిపిస్తుంది చెడు జరుగుతుందేమో జరుగుతుందేమో అనేసి. ఇంకా అంటే ఏమేం చెయ్యాలి అని చెప్తున్నారు అమ్మవారు మీకు? చాలా మంచి పనులు చేయాలి. చాలా నాకు తెలిసినంత వరకు చాలానే మంచి పనులు ఉన్నాయి. చాలా చెడ్డ పనులు కూడా మంచి పనులని చూస్తలేరు. మంచిని చెడు అంటుర్రు, చెడుని మంచి అంటుర్రు. మంచి వాళ్ళకంటే చెడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒకరి దగ్గర దోచి తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మా సొమ్ము అని దోచిపెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. లీడర్స్లలో కూడా అట్లే మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి అంటుర్రు కానీ ఓటు వేయించుకున్న తర్వాత ఏడి మీ సహాయం ఏది, ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు. పర్సనల్ అని తీసుకొని పర్సనల్గానే వదిలేస్తున్నారు. ఓటేసేంత వరకు ఏమో మనం కావాలి, ఓటేసిన తర్వాతనేమో మనం అవసరం లేదు. ఇప్పటి వరకు చాలా మాటలు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు ఒక్క మాట మా విలేజ్ గురించి బాగుపడింది లేదు. చిన్న విలేజే కానీ ఎవరు గొప్పగా చేసింది లేదు. ఆ విలేజ్ కూడా అట్లే ఉంది. మా చుట్టుపక్కల విలేజ్ డెవలప్స్ అయినాయి కానీ మా విలేజ్ కాలేదు. ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో? ఉంటారు ఒక 1000 మంది. 1000 మంది దాకా ఉంటారు. కొంచెం తక్కువ. 800 నుండి 1000 మంది. 1000 ఓట్లు, 800 ఓట్లు వేసుకున్నా కూడా ఓట్లు అవసరం ఉంటే వస్తారు. అదే ఓట్లు అవసరం ఉంటే వస్తారు, లేదంటే రాదు. ఓకే. ఇప్పుడు నీకు 15 ఇయర్సా 14 ఇయర్సా? 15 ఇయర్స్. 15 ఇయర్స్ లో అంటే మనం అమ్మ చేతుల కింద పెరిగే పిల్లలు, అవునా? అలాంటిది నువ్వు అమ్మవారు రావడము, మీ తల్లికి నువ్వే తల్లిలాగా అవ్వడము, అమ్మవారు వచ్చినప్పుడు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, ఇవి మనం పాటించాలి, మంచి చెడు, ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు, దట్టు అమ్మాయివి పీరియడ్స్ ఉంటది, సో ఎట్లా పాటిస్తావు ఇవన్నీ కూడా? ఆ టైంలో కూడా వస్తారా? ఆ టైంలో అంటే రారు అని అనుకుంటున్నా. పీరియడ్స్ టైంలో నేనైతే ముట్టుకోను, దేవుడి పని ఏమున్నా ముట్టుకోను. పాపం తగులుతుంది అంటారు కదా, సో అలా అని ముట్టుకోను. నార్మల్ టైంలో అయితే చేయాల్సిన పూజలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటా.
పద్ధతిగా ఉండాలని ఏం లేదు, మనకు నచ్చినట్టు కూడా ఉండొచ్చు, బట్ అమ్మవారి టైంలో పద్ధతిగా ఉండే చాలు, ఓన్లీ దట్ టైం. కానీ ఒక అమ్మవారు వచ్చే ఆడపిల్లగా నువ్వు నిజంగా ఇదిని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఎందుకు ఇట్లా ఈ టైంలో మనం అమ్మవారిని ముట్టుకుంటే తప్పు అనేది ఆచారాన్ని నమ్ముతావా లేదంటే? ఎలా అంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా చాలా వరకు ఏమన్నారు అంటే చాలా మంది పీరియడ్స్ వచ్చిన టెంపుల్స్కి వెళ్తారంట. అవును, కొన్ని టెంపుల్స్ చాలా మంది వెళ్తారంట. అలా నేను కూడా ఒకసారి ట్రై చేసిన, బట్ వెళ్ళలేదు. వెళ్ళాలని మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే వెళ్ళొద్దు, అలా తప్పు అని చెప్పిర్రు. కానీ నేను వీళ్ళు చెప్తే తప్పు ఎలా అవుతుంది అని చాలాసార్లు ఆలోచించడం కూడా. ఓకే, అసలు పీరియడ్స్ అయితే పెద్దగా ఏముంటుంది, ఎందుకు వెళ్ళొద్దు టెంపుల్కి కూడా, అదేమైనా వేరే విషయమా, అందరికీ నార్మల్గా జరిగేదే కదా, అలా అని అనుకుంటున్నా. ఓకే, చాలా సాంప్రదాయం. అమ్మవారిని అడిగినవా ఇదే మాటను, సాంప్రదాయాన్ని నమ్మాలా నిన్ను నమ్మాలా అని ఎప్పుడైనా అడిగినావా? అడిగినా. ఏమని చెప్పారు? ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. ఎందుకు అంటే నీకు వచ్చేది కూడా అమ్మవారు అంటే ఆమె కూడా ఒక ఆడ మనిషి. ఒక చిన్న స్మాల్ డౌట్ అక్క, ఇప్పుడు అమ్మవారు కూడా ఆడ మనిషే కదా, ఆమెకి పీరియడ్స్ కావా? అదే కదా అందరికీ డౌట్. మరి నేను అందుకే ఆ మాట నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను వేరే వాళ్ళని, వేరే పూజారులని, వాళ్ళని వీళ్ళని అడిగినాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సాంప్రదాయం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకేదో ఏదో చెప్తుంటారు, 100 రీజన్లు చెప్తూ ఉంటారు. కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మన చరిత్ర చూసుకుంటే వేరే ఉంటది. వరకు మేబీ కాదేమో అనుకుంటున్నా, అదేదో కడుపులో తీయించుకుంటే కాదు అంటారు కదా, అట్లాంటిది ఏమి ఉండదు. మరి ఎల్లమ్మ తల్లికి ఏమంటారు కొన్ని అందులో కూడా చూపిస్తారు కదా చరిత్రలలో, ఎల్లమ్మ తల్లి శివయ్యని ఇలా లాగితే శాపం పెడతాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు కదా. నార్మల్ గా మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా ఎల్లమ్మ తల్లి కథలో. అవును, మరి అలా ఎల్లమ్మ శాపమే కదా మరి ఇది? ఎల్లమ్మ శాపమే. మరి మాట్లాడుకుంటా అదే ఎల్లమ్మ కదా నీ ఒంటి మీదకి వచ్చేది. తప్పెట్లయితే నువ్వు ఏ రోజైనా నిత్య పూజ చేసుకోవచ్చు, నువ్వు చేసుకోవచ్చు నిత్య పూజ. ఒక్కొక్కసారి అరే తప్పేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపించదు, వెళ్ళాలనుకుంటా అప్పటికి ఆగిపోతా. ఓకే, మీ మమ్మీ వాళ్ళు అంటే ఎప్పుడు ఇంతవరకు అంటే ఆ టైమ్స్ లో నీకు రావడము అట్లా ఒక్కసారి జరిగింది. ఒక్కసారి ఫీవర్ కూడా వస్తుండే, అంటే ఇంతగానం ఇబ్బంది పెడతారా అమ్మవారు అనేసి చాలా మాటలు వచ్చినాయి. సడన్ గా కోపం వచ్చేసింది. అప్పుడు వచ్చిందా? అయితే వచ్చింది. ఓకే, కానీ మాట నోరైతే ఇప్పలేదు, షవరింగ్ అయినా అంతే. షివర్ అయినా అంతే, ఇంకా అంతకు మించి మాట అనేది రాదు. ఓకే, ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా కోపడ్డావా? నేను బాగా చూసుకోకపోయినా లేకపోతే? కోపం పడతా, నాకు నచ్చింది ఇయ్యకపోయినా, నాకు నచ్చినట్టు అనిపించకపోయినా, ఇంట్లో ఏమైనా అంటే సరిగ్గా ఉండకపోయినా, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా. ఓకే, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా కూడా కోపం అవుతా. ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్తున్నావా లేదంటే టెంపుల్ దగ్గర కూర్చొని? ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇంటి దగ్గరనే కూర్చొని. కానీ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది, కొన్ని ఆడుకోవాల్సింది, ఫ్రెండ్స్ తో బయట అక్కడ ఇక్కడ తిరగాల్సింది. అప్పుడప్పుడు వెళ్తా ఫ్రెండ్స్ తోటి బయటకి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా నార్మల్ గానే ఉంటారు, భయపడతారా ఇంకా కూడా? అంటే ఒక్కొక్కసారి చెప్తారు నీతో మాట్లాడ. ఫస్ట్ ఎందుకు భయపడతారు చెప్పాలా? నీ హెయిర్ ని చూసే భయపడతారు తెలుసా. ఇంతకు ముందు నీ హెయిర్ ఇంత లాంగ్ హెయిర్ ఉంటే మంచిది అనుకుంటారు, కానీ నువ్వు ఈ గెటప్ లో కూర్చున్న తర్వాత ఎందుకురా మాట్లాడతారు అనుకుతుంది. నాకేం అనుకుతుంది, ఏం మాట మాట్లాడితే ఏమైతుంది, ఏ అంటే అక్కులు ఎత్తావేమో అని నాకే లోపల అనుకుతుంది.